అనుకోండి, ఇంకో కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ అందమైనటువంటి సుందర నగరాలని ప్రాంతాలను చూడటానికి వెళితే అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులు లేదా వాళ్ళకు పడకు వీళ్ళందరినీ కాల్చేసి వెళ్ళిపోతూ ఉంటే సభ్య సమాజం కామ్గా ఊరుకుంటుందా? నో. ఇట్ ది క్వశ్చన్ ఆఫ్ ది ప్రెస్టేజ్ క్వశ్చన్ ఆ దేశానికి వస్తుంది. రైట్. ఒకసారి జూపుడి గారు మనం ప్రస్తుతం విజువల్ జూపుడి గారు ఒకసారి విజువల్ చూస్తున్నాం. పాకిస్తాన్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ బహవల్పూర్ ఆసుపత్రుల దగ్గర అత్యవసర పరిస్థితి. ఏది క్షిపణి దాడుల తర్వాత, భారత క్షిపణి దాడుల తర్వాత అంటే వాళ్ళని అత్యవసరంగా అక్కడికి తరలిస్తున్నారు గాయపడ్డ వాళ్ళని. ఇది కూడా పీఓకే. మనం ముందరే ఇంట్రోలోనే చెప్పుకున్నట్టు మన లక్ష్యాలు 3: పీఓకే, కరాచీ పోర్ట్, గాదర్ పోర్ట్. వెరీ స్పెసిఫిక్. 1971 గురించి మీకు సమగ్రమైన అవగాహన ఉంది. కరాచీ పోర్ట్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసింది భారత సైన్యం. ఈరోజు గదార్ పోర్ట్ అనేసరికి గజ వణుకుతోంది చైనా, ఎందుకంటే దాని మీద రూపాయి పెట్టిన ప్రతి రూపాయి చైనాదే. సో పాకిస్తాన్ కొత్తగా కోల్పోయేది నష్టపోయేది ఏం లేదు, కానీ భారీగా నష్టపోయేది చైనా. అలాగని చైనా ప్రతీకార దాడికి దిగే పరిస్థితిని ఇవాళ అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు. అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ని మనం సీరియస్గా గమనిస్తే, డివైడెడ్ వరల్డ్లో ఒక్కొక్క దేశానికి అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి ఒక్కొక్క దేశం సపోర్ట్ చేస్తూ వస్తున్నాయండి. అన్ఫార్చునేట్లీ మనకి నెహ్రూ గారి టైం నుంచి ఉన్నటువంటి రిలేషన్స్ విత్ యుఎస్ఎస్ఆర్, భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు, అట్లనే పాకిస్తాన్ చైనాతో ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు, ఈ రెండు కూడా మనం దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ మనం ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నా, వాళ్ళు ఆ క్యాంప్లో చేరాలి లేదా ఆ క్యాంప్లో చేరితేనే వీళ్ళు యుద్ధం చేయగలరు. స్మాల్ కంట్రీస్ అవన్నీ కూడా మన స్టేట్ అంతా కూడా ఉన్నటువంటి ఇవి. బట్ డివైడెడ్ యుఎస్ఎస్ఆర్ వచ్చేసిన తర్వాత ఒక 15 రాష్ట్రాలుగా మొత్తం దేశం అంతా విడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసి అప్పుడున్నటువంటి పెరిస్ట్రాయికో అండ్ గ్లాస్నోస్తో అని తీసుకున్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు ఈరోజు మనం అమెరికా రష్యాను చూసి ప్రపంచం మొత్తం భయపడుతుంది అనుకుంటే, ఎక్సెప్ట్ వార్ టెక్నాలజీ తప్ప మిగతా వాటిలో ఏమీ లేదు. వాళ్ళు కూడా పేదరికంలోకి వెళ్ళిపోయారు. రష్యా మొత్తం ప్రపంచం అంతా విస్తరించేసి పాపం అక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఎటు వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు. బట్ చైనా ఈజ్ ఎ కన్సాలిడేటెడ్ వన్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ది మెయిన్ డిఫరెన్స్, చైనా ఈజ్ కన్సాలిడేటింగ్ బట్ వేరే అదర్ కంట్రీస్ ఆర్ డివైడింగ్ దెమ్సెల్వ్స్. వెన్ చైనా ఈజ్ సపోర్టింగ్ పాకిస్తాన్, యాజ్ లాంగ్ యాజ్ చైనాకు ఉన్నటువంటి అప్హోల్డ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు తెలిసి మనం అనకూడదు కానీ మీరు అమెరికా ఒక స్టార్ వార్ టెక్నాలజీ తోటి యుద్ధం చేయాలనుకున్నటువంటి అగ్రరాజ్యాలుగా ఉన్న రష్యా, అమెరికా, ఆ రష్యా డివైడ్ అయిపోయిన తర్వాత అమెరికా ఇంకెవరితోటి యుద్ధం చేయాలి? స్టార్ వార్ టెక్నాలజీ అని అవన్నీ మానేసుకొని ఉన్న నేపథ్యంలో, అంటే ఆకాశంలో యుద్ధాలు మానేసుకున్న నేపథ్యంలో మనకి ఒక పెద్ద స్ట్రాటజిక్ పాయింట్స్ తోటి భారతదేశం చుట్టూరు అల్లుకుపోయినటువంటి ఇంకొక దేశం ఏదైనా ఉందంటే, యుద్ధానికి కానీ లేకపోతే ఆయా కంట్రీస్ కానీ కబళించడానికి కానీ మీకుండు అక్కడ ఉన్నటువంటి చాలా దేశాలు, చైనాకు చుట్టూరు ఉన్న దేశాలని కబళించడానికి సిద్ధంగా ఉన్నటువంటి చైనా ఒకవైపు కనబడుతున్న నేపథ్యంలో వెరీ కేర్ఫుల్ మన చుట్టూతో ఉన్న దేశాలని చైనా ఎందుకంటే వాళ్ళకి స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ మన దేశంలో కూడా చైనా క్యాంప్స్ ఉన్నాయి. బార్డర్లో ఉన్నటువంటి సముద్ర తీరాల్లో వాళ్ళ క్యాంప్స్ పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ అమెరికాకు ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి, మనకి లేవు మన దేశంలో, లేదా పాకిస్తాన్ వాళ్ళకి లేవు పాకిస్తాన్ దేశంలో. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. జూపిడి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి వెంకట్ గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. చాలా స్ట్రాటజిక్ పాయింట్స్ బోత్ సాంబశివరావు గారు, జూపిడి గారు, బికాస్ ఆ రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు. ఆయన డైరెక్ట్గా శాస్త్రవేత్త, ఈయన డైరెక్ట్గా డిఫెన్స్లో పనిచేశారు జూపిడి గారు. వెంకట గురుమూర్తి గారు, వార్ ప్రిపేర్డ్నెస్ విషయంలో మనం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అలాగే ప్రస్తుతం విజువల్ చూస్తున్నారు. పీఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మన క్షిపణి దాడుల తర్వాత ఆసుపత్రుల దగ్గరికి మొత్తం ఆర్మీ జవాన్లని, అక్కడికి ఆర్మీ గాయపడ్డ వాళ్ళని అక్కడికి తరలిస్తున్న దృశ్యాలు అవి. అండ్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో ఒక రిపెంటెన్స్ లేదు. ప్రతీకార దాడులు చేస్తామని పొద్దున 4:55 అసలు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నాడో లేదో తెలియదు. వాళ్ళ ప్రధానమంత్రి హాస్పిటలైజ్ అయి ఉన్నాడు. పూర్తిగా అంటే డిసింటిగ్రేట్ అయిపోయింది. దాని కంట్రీ అనలేండి. ఇందాక సారన్న మాటకి నేను కట్టుబడి ఉంటాను. రోగ్ స్టేట్. మీరేమంటారు? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి తిరుపతిరావు గారికి, చంద్ర సాంబశివరావు గారికి, జూపూడి ప్రభాకర్ గారికి
WNTV వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి ఉందో ఆ ఉగ్రదాడిని ప్రతీకారంగా మరి రాత్రి 1:44 మరి సింధూర్ ఆపరేషన్ పేరిట దాడి చేయడాన్ని యావత్ భారతదేశం కూడా అదే ఆశించింది, సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో మరి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అనేక సందర్భాల్లో ఇష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళకి సమయం కుదిరినప్పుడల్లా దాడులు చేసి వందలాది మందిని చంపేస్తా ఉంటే ఇవాళ మనం ఊరుకోవాలా? బొంబాయిలో చూసాం ఏ విధంగా దాడి చేసి ఏ విధంగా చేశారనేది చూసాం, పెహల్గాంలో చూసాం, అనేక సందర్భాలు చూస్తున్నాం. దీన్ని మనం ఎందుకు ఉపయోగించాలి? ఇవాళ భారతదేశం రాజనీతి, ధర్మయుద్ధం. ఎందుకంటే ఎవరైతే ఉగ్రవాదులు మనల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళనే టార్గెట్ చేసి దాడులు చేశారు. పాకిస్తాన్కి ఏంటంటే బాధ, దీన్ని బట్టి ఇవాళ యావత్ ప్రపంచానికి ఒక విషయం త్యాగం అవుతుంది. ఈ ఉగ్రవాద దాడులను పెంచి పోషిస్తుంది పాకిస్తానే. వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలతోనే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ చైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెర్రరిస్టులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళు వివిధ దేశాల్లో ప్రతిబంధన కలగతాయండి. వాళ్ళని నిరోధించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రపంచం మొత్తం మీద కూడా ఉంది. కాబట్టి మనం ఈ తీసుకున్నటువంటి మన దేశం తీసుకున్న నిర్ణయం, మన సైన్యం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మరి అందరూ కూడా హర్షించాలి, ఆహ్వానించాలి, దాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా దానికి అలా కాకుండా కూడా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏదో పుంచి కానీ రజౌరి ప్రాంతాల్లో మరి వాళ్ళు కూడా ఏదో మేము ప్రతిదాడి చేస్తామంటే ఇక్కడ భారతదేశ సైన్యం చూస్తూ ఊరుకోదు. వాళ్ళకి ప్రతిగా అన్ని రకాలు కూడా దేనికైనా సరే ఇవాళ మన దేశం సిద్ధంగా ఉంది. ఇవాళ ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఖచ్చితంగా ఏరియా చేయాల్సింది. 9 ఉగ్రవాద ప్రాంతాలను టార్గెట్ చేసి వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఆ దాడులు పూర్తిగా మరి విజయవంతం కావాలని, ఉగ్రవాదులు మొత్తం కూడా మరి మొత్తాన్ని నిర్మూలించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకు ముందు డిబేట్ లో కూడా మీరు అన్నప్పుడు కూడా నేను చెప్పాను, దాడికి దాడి ఖచ్చితంగా జరగాల్సిందే సార్ అని చెప్పి నేను ఆ రోజు వెరీ ఫస్ట్ డే దాడి జరిగిన మరుసటి రోజు మీరు డిబేట్ లో ఉన్నప్పుడు ఏమాత్రం మీరు అంటే సంశయించలేదు, ఖచ్చితంగా ఇమీడియట్ గా జరగాలన్నారు. రైట్, అంటే మనకు డిఫరెంట్ స్ట్రాటజిక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ అవగాహన చేసుకొని ఇవాళ దాడికి దిగాం మనం. రాష్ట్రాలు ఎందుకు జరగాలంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబం పడే బాధ మనం చూస్తూ ఉంటాం. ఇవాళ ఉగ్రవాదులు దాడులు చేసి బట్టలు ఒప్పదీసి నువ్వు ఏ మతం ఏ కులం అని చెప్పి చంపేస్తా ఉంటే ఆ ఎదవలో ఎందుకు ఊరుకోవాలండి? ఆ దేశాన్ని ఎందుకు ఉపేక్షిస్తారండి? ఖచ్చితంగా దాడి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నా భరతమాత రక్తసిక్తం అవుతా ఉంటే, ముక్కలుగా చేస్తా ఉంటే ఊరుకోవాలా? ప్రతి భారతీయుడు కూడా ఇవాళ కడుపులో ఎదిగిపోతా ఉంది. ఇవాళ ఇక్కడ ప్రాంతాలు, కులాలు, మతాలు ఏం లేదు. భారత జాతి మొత్తం ఒకే ముక్త కంఠంతో ఈ దాడిని ఖండిస్తా ఉంది. ఉగ్రవాదం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. దానికోసం ఈ దేశం తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే ప్రతి పౌరుడు కూడా కట్టుబడి ఉంటాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఇక్కడ చూస్తా ఉంది. ఈ చూసే దాంట్లో కూడా మన రాజనీతి ఉంది, ధర్మయుద్ధం ఉంది. ఏ ఒక్క పౌరుడు కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క పౌరు సమాజానికి భంగం కల్పించకుండా కేవలం ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసి మన వాళ్ళు దాడులు చేశారు. తప్పే ఉందండి, చేసే తప్పే ఉంది. వాళ్ళకు కూడా మంచిదేగా, అక్కడ ఉగ్రవాదం పోతుంది కదా, దాన్ని సమర్థించాల్సిన బాధ్యత పాకిస్తాన్కి ఉంది కదా. అలా కాకుండా వాళ్ళ వెనకాల పలుకుతూ ఏదో చేద్దామంటే ఇక్కడ వెనక తగ్గేదే లేదు. దేనికైనా సరే ఇవాళ సిద్ధంగా ఉంటారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం పాక్ యొక్క ఏ చర్యనైనా సరే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇవాళ ప్రతి పౌరుడు కూడా ఉంటాయి అనుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం, ఇవాళ ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనే మాట ప్రతి సమాజంలో ఈ మాటను పడుతుంది వాసుదేవ్ గారు. దీన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. నేను ఏదైతే ఆ రోజున ఫస్ట్ రోజు నాకు చాలా బాధ అనిపించింది. అంతమందిని చంపేసి అన్ని కుటుంబాలు బాధపడతా ఉంటే, ఈ దేశం ఇబ్బంది పడతా ఉంటే ఆ యదవను ఎందుకు ఉపేక్షించాలి, ఎందుకు ఊరుకోవాలి? కాబట్టి దేనికైనా సరే ఈ పాకిస్తాన్ గతంలో కూడా చూసాం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో.
వాళ్ళు ఇక్కడి నుంచి భవిష్యత్తులో ఈ దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక నిర్దిష్టమైనటువంటి చర్యను ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. భవిష్యత్తులో ఉగ్రవాదులు అనే మాట లేకుండా ఇవాళ తేల్చాల్సిన అవసరం ఉంది, తేల్చేస్తున్నారు. రైట్, ఒకసారి అండి సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. సాంబశివరావు గారు, ఒకసారి మన స్ట్రెంగ్స్ మాట్లాడుకుందాం. ఇండియన్ ఆర్మీ యాజ్ వెల్ పాకిస్తాన్ ఆర్మీ. యాక్టివ్ ఇండియన్ ఆర్మీకి 51,37,550 మంది అంటే మన సైన్యం, మిలిటరీ పర్సనల్. అండ్ పాకిస్తాన్ హ్యాస్ అప్రాక్సిమేట్లీ 17 lakhs అండి, 17 లక్షలు యాజ్ పర్ ద డేటా. అయితే 14 lakh యాక్టివ్ పర్సనల్ ఉన్నారు మనకి, వాళ్ళకి 6.5 lakh యాక్టివ్ పర్సనల్. అయితే ఇది ఎంతమంది ఉన్నారనేది లెక్క కాదు, కానీ స్ట్రాటజిక్గా ఎక్కడ మనం వాళ్ళని డిప్లాయ్ చేశాము, ఎలా పోరాడుతున్నాము, మన వ్యూహాలు ఏంటి అనేది ఇక్కడ మ్యాటర్ ఖచ్చితంగా. మీరు వాళ్ళకున్న ఆయుధ సంపత్తి, మనకున్న ఆయుధ సంపత్తి. అతను వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడాడు, డిఫెన్స్ కాదు ఇంకొక మినిస్టర్, ఆయన మాట్లాడుతూ 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ మా దగ్గర ఉన్నాయని. పిచ్చోడి చేతిలో రాయి కూడా మంచిది కాదు కదండి. వాళ్ళు స్ట్రాటజిక్ లొకేషన్, మనం కూడా మనకే ఉన్నాయి స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టాం, బట్ మనం విజ్ఞత ఉపయోగిస్తాం, వాళ్ళు ఉపయోగించరు. మన దానికి సంబంధించి మన వైటల్ ఇన్స్టాలేషన్స్ రక్షణ మీద చాలా అప్రహెన్షన్స్. రాత్రి నుంచి రకరకాల కథనాలు. మన తీర ప్రాంతం ఈస్ట్ కోస్ట్లో చూస్తే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, అటు వెస్టర్న్ నేవల్ కమాండ్, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ, రెండు వైపులో కూడా మనకి చాలా క్రూషియల్. మరోపక్క ఇందాక జూపుడి గారు అన్నట్టు చైనా నక్కి కూర్చుంది. డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది, సైనిక స్థావరాలు మనల్ని చుట్టుముట్టి. శ్రీలంక పేరుకి శ్రీలంక కానీ పరిపాలిస్తున్న చైనా, అది మీకు తెలిసిందే. అలాగే పాకిస్తాన్లో ఇవాళ 2 పూట్ల ఎవరైనా అన్నం తింటున్నారంటే అందులో 75 పైసలు రూపాయలు, 75 పైసలు చైనావి. సో అంత చైనా అంత కట్టుదిట్టంగా పాకిస్తాన్కి దన్నుగా నిలబడినప్పుడు బహుశా వీళ్ళ దగ్గర ఆపరేషన్